హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారండి? నా వీడియోలు చూస్తున్నారా? నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇవాళ నేను వంకాయ ఫ్రై చూపిస్తున్నాను. చాలా టేస్టీ వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. రోటీకి అయినా రైస్కి అయినా బాగుంటుంది. మంచికి నేను ఏ విధంగా చేస్తున్నానో నా వీడియో మొత్తం చూడండి, ఓకేనా అండి? ఇదండి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదండి చిన్న గిన్నె పెట్టేసుకున్నాను. దీంట్లోనే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసుకున్నామండి. ఉల్లిగడ్డ ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ. వంకాయలు కూడా ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదండి ఈ విధంగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ విధంగా ఫ్రై చేయాలండి. ఉల్లిగడ్డలు సగం ఫ్రై అయినాక కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. కొద్దిగానండి, సగం స్పూను, చిన్న స్పూన్ తోటి సగం స్పూన్ వేస్తే చాలు. ఎందుకంటే దీంట్లో ఫ్లేవర్ నేను ఎల్లిపాయల ఫ్లేవర్ ఇస్తున్నాను. ఇది చిన్న మెంతం కూర, కొద్దిగా అంతా చిన్న మెంతం కూర కూడా ఇది ఉల్లిగడ్డలలో వేసేసి ఫ్రై చేస్తే ఇది చాలా బాగా టేస్ట్ వస్తుందండి. దీన్ని చిన్న మెంతం కూర వేసినాను. మీ దగ్గర చిన్న మెంతం లేకుంటే పెద్ద మెంతం కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది దీంట్లో ఫ్రైలో. ఇదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం వంకాయలు వేసేసుకుందాం. ఇలా వంకాయలు వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇవి హాఫ్ కేజీ వంకాయలు అండి. పొడి వంకాయలు నేను ఈ విధంగా పొడిగా కట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా చేసుకోండి. నా వీడియో పాత వాళ్ళైతే చాలా థ్యాంక్ యూ అండి. ఈ విధంగానే ఇంకా మీరు కొత్త వాళ్ళు, మీరు పాత వాళ్ళందరూ నాకు ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనండి? ఇదండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. కలిపేసుకొని సిమ్ పైననే అండి, హై మీద వద్దు, సిమ్ పైన మూత పెట్టుకోవాలా. ఇదండి కొన్ని ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర రోట్లోనే కొంచెం ఈ విధంగా నూరుకొని పెట్టుకోవాలా. మొత్తం పేస్ట్ వద్దండి, ఆ విధంగా చేసుకోవాలా. ఇదండి ఒక 2 మినిట్స్ పెట్టినాను. వంకాయ ఉడికిపోయింది. దీంట్లోనే మనము ఇప్పుడు నూరుకొని పెట్టుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ వేసేసుకుందాం. దీంట్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్టీగా ఉంటుంది. నోటికి కూడా మంచిగా ఇదవుతుంది, నోటికి తాకుతుంది. చాలా బాగుంటుంది. కొంచెం కారంగా ఇదండి కారం అంటే కొద్దిగా కారం వేసి, పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం కూడా వేస్తాను. ఇది కారంగా, ఇంకా ఎల్లిపాయ ఫ్లేవరు, ఇంకా మెంతకూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదండి కారం వేసినాక ఇది కలిపేసుకొని దీంట్లో మనము కొద్దిగా కొబ్బరి పౌడర్ వేయాలండి. ఒక పెద్ద టీ స్పూన్ అంతా కొబ్బరి పౌడర్ చాలు, ఎక్కువ వేస్తే బాగుంటుందండి. ఒకటే టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పౌడర్ వేసి కలిపేసుకొని దింపేసడం అంటే అయిపోయిందండి. వంకాయ ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇదండి ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసినండి, నేను ఇది బ్రేక్ఫాస్ట్కి చేసినాను అనమాట. ఇది రోటీకి చేసినానండి. మధ్యాహ్నం కూడా పప్పు అంచుకి బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. నా వీడియో మీరు అందరూ ఈ విధంగా నాకు సపోర్ట్ చేసి చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళైతే నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.